కవిత్వంలో పలిపట్టు. కవిగా పేరు తెచ్చుకున్న కవిత రుక్కత్త. చేపలమ్మే రుక్కత్తను మానవీయ కోణంలో ఆవిష్కరించడం, ఈ మధ్యనే ఆమెను కూడా కలవడం కవితకు ఇంకా గౌరవం తెచ్చిపెట్టింది. రుక్కత్త గురించి చెప్పాలంటే మురిగిలేని మనసు గురించి చెప్పడమే. రుక్కత్త గురించి రాయడం అంటే ఇంటిని భుజాలపై మోసి మోసి ఒంటరిగా మిగిలిపోయిన దుఃఖ కావ్యాన్ని నడవడమే అంటాడు ఈ కవి. దినమంతా చీపురు కట్టలై కదిలే ఆ చేతులకు ఎన్ని సలాములు చేయాలి. ఎండుతా నెత్తి మీద కొంగై తిరిగే వాళ్లకు, చెత్తబుట్టలు మోసే ఆ వీపులకు చేతులెత్తి ఎన్ని దండాలు పెట్టాలి. ఇక్కడ కవి కార్మిక జీవనాన్ని వాళ్ల కష్టానికి లాలపోసి పొగడ్రా పూసి దిష్టి చుక్కబెట్టి చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కవిత్వం రాసే క్రమంలో శ్రమజీవులే సమాజానికి 3 పూలు 6 కాయలు అంటూ వాళ్ళని జాతీయ గీతం చేశాడు. కాళ్ళు తిమ్మిరెక్కేలా పిల్లకాయల్ని కూర్చోబెట్టి నీతి కోతలు కోస్తా ఉండారే, ఇంగ్లీషోడు ఎలబారి ఏళ్లు గడుస్తా ఉన్నా దుమ్మెత్తి పోస్తారే గాని దేశం మొదలిపోతున్న దొంగల కథేంది సెలవిస్తారా సామి. ఇలా ఏ కవితకు ఆ కవిత ఏలై పూడ్చింది. కవితా సంపుటిలో అద్భుతంగా జీవన చిత్రాలని మనకు కళ్లకు గట్టుతాయి. బహుశా అందుకేనేమో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పల్లెపట్టు నాగరాజు 2 రాష్ట్రాల్లో విస్తారంగా వెళ్లిపోయినటువంటి కవి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కవి కాదు, ఎప్పుడో ఎదిగిపోయిన కవిగా ఏలై పూడ్చింది. కవితా సంపుటిలో ప్రతి కవిత్వము మనకు నిరూపిస్తుంది. సో ఫ్రెండ్స్, పల్లెపట్టు నాగరాజు కవిత ఈ కాలపు కవిత, మన కవిత, మనందరి కవిత, మనని తట్టి లేపే కవిత. కాబట్టి ఈ కథనం కానీ మీకు నచ్చినట్లయితే మా మన సాహిత్యం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పల్లెపట్టు నాగరాజుని అభినందించండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్, మన సాహిత్యం.